సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కేవలం చంద్రరాహువులు, అందులోనూ ముఖ్యంగా రాహు యొక్క బలం మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, కుజుని యొక్క స్థితి, అష్టమ భావంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. అనగా మీ మానసికమైనటువంటి ప్రశాంతతని దెబ్బతీస్తూనే ఉంటుంది ఈ గ్రహస్థితి. ఏదో ఒక ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కలుస్తూ ఉండడం, వారి యొక్క బాధలను మీతో చెప్పుకుంటూ ఉండడం, ఎక్కడ చూసినా నెగిటివిటీయే మీకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వినేటువంటి మాటలన్నీ నెగిటివ్గానే ఉంటూ ఉంటాయి కాబట్టి మీ జీవితంలో కూడా అదే రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడం, లేదు మీరు కొన్ని రకాలైనటువంటి మార్గాల్లో వెళుతూ ఉన్నప్పుడు అవి కొత్తగా వెళుతూ ఉన్నటువంటి మార్గాలు అయి ఉండి వాళ్ళ అనేక రకమైనటువంటి అవాంతరాలు కానీ, లేదా ఎటువైపు వెళ్ళాలి తెలియనటువంటి స్థితిగతులు కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కన్యారాశి వారిలో ఉండేటువంటిది మానసిక ఆందోళన, అలాగే స్తబ్దుగా ఉండిపోతారు. కొంతకాలం పాటు ఏమీ చేయకుండా ఉండిపోయేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. అలాగే కన్యారాశి వారిలో లోపించినటువంటిది ఆత్మస్థైర్యము. ధైర్యంగా ముందడుగు వేయలేరు. ఆఖరికి మనకి ఏదైనా ఒక విషయం తెలిసినా కూడా దాన్ని ధైర్యంగా చెప్పడంలో విఫలమవుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి ఆత్మన్యూన్యతా భావం అనేటువంటిది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో ఉండేటువంటి కుజశనుల యొక్క యుతి కమ్యూనికేషన్ వ్యవస్థని చిన్న భిన్నం చేస్తుంది. గత వారంలో కూడా చెప్పుకున్నాం, ఏదైనా మాట్లాడుతూ ఉంటే కూడా మీ మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా మంచి చేద్దాం అనుకున్నా కూడా వారు దాన్ని స్వీకరించడం, నిజంగా మంచి మీ వల్ల పొందినటువంటి వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడము, లేకపోతేనేమో మీరు మాట్లాడినటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో ఇబ్బందులు ఏమీ ఉండవు. అంటే 6వ స్థానంలో ఉండేటువంటి రాహువు మీకు ఏ విధమైనటువంటి రుణ బాధల్ని కూడా ఆయన ఉంచడు, శత్రు బాధల్ని ఉంచడు. కానీ మనకి ఏదైనా అప్పుల బాధ వస్తుందేమో, మన మీద శత్రువులు పెరుగుతారేమో, మన మీద శత్రువుల ప్రభావం ఉంటుందేమో అనేటువంటి మానసికమైనటువంటి బాధ ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికై కన్యారాశి వారు ఎక్కువగా ఈ వారంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి తులారాశి.